ఆ పక్షిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. కికి ఇప్పుడు వరుణ్ చేతిలో నేరుగా గింజలు తినడం అలవాటు చేసుకుంది. వరుణ్ ఒంటరితనం నెమ్మదిగా మాయమవ్వడం మొదలైంది. ఆయన ఇప్పుడు మునుపటిలా బాధగా లేడు. వరుణ్ మొక్కలకు నీళ్లు పోస్తున్నప్పుడు కికి ఆయన భుజం మీద కూర్చునేది. ఆయన చేసే ప్రతి పనిని అది గమనిస్తూ కిలకిలరావాలు చేసేది. వరుణ్ తన మనసులోని మాటలన్నీ, తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఆ పక్షితో పంచుకునేవాడు. ఒకరోజు కికి ఎగరడానికి ప్రయత్నించింది. అది గూడు నుండి బయటకు వచ్చి రెక్కలు విదిల్చింది. కాని మళ్లీ కింద పడిపోయింది. వరుణ్ దాన్ని దగ్గరకు తీసుకుని, పర్వాలేదు కికి, మళ్లీ ప్రయత్నించు, నీలో ఆ శక్తి ఉంది అని ధైర్యం చెప్పాడు. చివరకు ఒక అందమైన ఉదయం కికి ఒక్కసారిగా రెక్కలు ఊపి ఆకాశంలోకి ఎగిరింది. వరుణ్ ఆనందంతో చప్పట్లు కొట్టాడు. కాని తన ప్రాణస్నేహితురాలు వెళ్ళిపోతుందన్న చిన్న బాధ కూడా ఆయన మనసులో కలిగింది. కికి ఆకాశంలో ఎత్తుగా ఎగిరి వరుణ్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేసింది. వరుణ్ మళ్లీ ఒంటరివాడైపోయాడని అనుకుంటుండగా మరుసటి రోజు ఉదయం కికి తిరిగి వచ్చింది. ఈసారి అది ఒంటరిగా రాలేదు. నీలా అనే మరో చిన్న పక్షిని కూడా తనతో పాటు తీసుకువచ్చింది. అవి రెండూ కలిసి వరుణ్ తోటలో ఆడుకోవడం మొదలుపెట్టాయి. వరుణ్ ఇప్పుడు అసలు ఒంటరివాడు కాదు. ఆ తోటలోని పక్షులన్నీ ఆయనకు స్నేహితులయ్యాయి. ఇతరులకు సాయం చేయడం వల్ల మనలోని గాయాలు కూడా మౌనంగా మాన్పబడతాయని వరుణ్ గ్రహించాడు. ఆయన తోట ఇప్పుడు ప్రేమతో నిండిపోయింది.